తర్వాత పోలీసులు ఏం చేశారు మరి? వాళ్ళు ఏం చేశారంటే ఫాలో అప్ కోసం అని చెప్పి వీళ్ళు ఇలా ఈ హౌస్ లో అంటే వీళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది అని చెప్పి చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళకి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారనమాట. సో కొంచెం పిల్లల్ని వాచ్ చేయండి, అంటే ఏదన్నా అబ్యూజ్ అవుతుందా అన్నట్టుగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సో దాని త్రూ చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళు పిల్లల్ని కంటిన్యూస్ గా స్కూల్ కి వెళ్ళడము, సో వాచ్ చేయడం అట్లా స్టార్ట్ చేశారన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లో ఇంటి పక్కన నైబర్స్ ఎవరో ఆ ఇంట్లో పిల్లల్ని కొడుతున్నాడు తండ్రి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారట. అంటే అక్కడ అమెరికాలో చట్టాల ప్రకారంగా పిల్లల్ని కొట్టడం చాలా నేరం. అంటే మందలించడం వరకు ఓకే, ప్రేమగా వాళ్ళకి బుద్ధి చెప్పడం వరకు ఓకే, అని కొట్టి వారిని ఇక్కడ వాళ్ళని అబ్యూజ్ చేయడము, వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం, గాయాలు అవ్వడము, ఇవన్నీ కూడా పెద్ద క్రైమ్ లాగా భావిస్తూ ఉంటారు. సో నైబర్స్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ వాళ్ళ నైబర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆ పిల్లల్ని కంటిన్యూస్గా వాచ్ చేయడం, అంటే నిజంగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారా, ఆ కొట్టడం వల్ల ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారు, అవన్నీ కూడా వాచ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఏం జరిగింది నెక్స్ట్? స్కూల్ వరకు వెళ్ళారా పిల్లలు? స్కూల్ వరకు వెళ్ళారా? స్కూల్ కి వెళ్తున్నారు, వాళ్ళు చెక్ చేస్తున్నారు. అంటే మాకు తెలియదు, నాకు కూడా తెలియదు వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నట్టుగా. ఒక రోజు ఏమైందంటే పిల్లలకి బ్రూసెస్ స్కార్స్ ఉన్నాయి అని చెప్పి, మా బాబుకి బ్రూసెస్ స్కార్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళు స్కూల్ నుంచి 2 పిల్లల్ని రిమూవ్ చేసుకున్నారు. సో అప్పుడు ఏంటంటే అసలు నాకు చాలా ఒంటిపైన గాయాలు ఉన్నాయి, రైట్? ఆ బాబు ఒంటిపైన గాయాలు ఉన్నాయి, బాబు మీద స్కార్స్ బ్రూసెస్ ఉన్నాయి అని చెప్పి, అంటే 2 పిల్లలు ఇంట్లో సేఫ్ గా లేరు. ఒక తల్లిగా గాయాలు చూసిన మీకు డైరెక్ట్ గా మీరు ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారు? బికాజ్ మీరు ఒక 9 మాసాలు మోసి కని పెంచి ఆ బాబుకి ఏమైనా ఉండనివ్వండి, ఆ ఒంటిపైన గాయాలు ఉంటే మీ అభిప్రాయం ఏంటి? ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెప్పాలి. ఏదన్నా కొంచెం తేడా వచ్చినా నేను పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతాము. చైల్డ్ ప్రొటెక్టివ్ వాళ్ళు అంటే తీసుకెళ్ళిపోతారు కదా మళ్ళీ, అంటే పిల్లలు అసలు నా దగ్గర కూడా ఉండరు. సో ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. సో ఎక్కడికి వెళ్ళాలో నాకు ప్రాపర్ గైడెన్స్ కూడా తెలియదు. సో ఆ సిచ్యువేషన్ లో సో నేనేం కంప్లైంట్ ఏం ఫైల్ చేయలేదు నా సైడ్ నుంచి. కాకపోతే వాళ్ళే కొంచెము ఫాలో అప్ చేసుకుని బాబుకి స్కార్స్ బ్రూసెస్ ఉన్నాయని చెప్పి 2 పిల్లల్ని డైరెక్ట్ గా రిమూవ్ చేసుకున్నారు స్కూల్ నుంచి. సో అట్లా నేను చూస్తున్నా, స్కూల్ బస్ వస్తుంది కదా, ఇంకా 2 పిల్లలు వస్తారు అన్నట్టుగా మదర్ గా మీకు తెలుసు కదా, నేను చూస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, 4 o'clock అవుతుంది, ఇంకా బస్ రావట్లేదు. డిసిఎస్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. సో ఇట్లా మేము 2 పిల్లల్ని రిమూవ్ చేసుకున్నాము, ఇంకా మేము వాళ్ళని కాన్ఫిడెన్షియల్ ప్లేస్ లో పెడుతున్నాము, ఇంకా మీకు పిల్లల యాక్సెస్ అనేది ఉండదు అని చెప్పేసరికి అసలు కింద పడిపోయాను. అసలు ఏం చేయాలో నాకు అర్థం కాదు. ఒక్కసారి మీరు చెప్పండి, 2 పిల్లల్ని రిమూవ్ చేస్తే ఒక తల్లిగా నాకు ఎంత సఫర్ అవుతానో చెప్పండి. ఓకే. సో ఒక 3 days వరకు 4 days వరకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. పిల్లలు అసలు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది అసలు ఏం చెప్పట్లేదు. బాబుకి అసలు మాటలే రావు. పాప కూడా అసలు వాళ్ళ మదర్ని చూడకుండా అసలు ఎంత ఏడుస్తున్నారో, ఎక్కడున్నారో అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. సో తర్వాత ఒక 4 days తర్వాత అప్పుడు డిసిఎస్ వాళ్ళే కమ్యూనికేషన్ ఇచ్చి మీ 2 పిల్లలు ఎమర్జెన్సీలో ఉన్నారని చెప్పారు. అసలు నాకు కన్ఫ్యూజ్ అయ్యాను, ఏమైంది అసలు పిల్లలకి ఎమర్జెన్సీకి ఎందుకు వెళ్ళిపోయారో, అసలు ఎక్కడున్నారు ఎమర్జెన్సీకి అంటే ఎమర్జెన్సీ అంటే మీకు అర్థమవుతుంది కదా, అంటే సీరియస్ కండిషన్ ఉంటేనే కదా ఎమర్జెన్సీకి వెళ్ళేది. సో అప్పుడు మాకు ఇక్కడ చిల్డ్రన్ ఎమర్జెన్సీ మెయిన్ ఎమర్జెన్సీ హాస్పిటల్కి నేను వెళ్ళాను, పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వాళ్ళు నాకు అసలు యాక్సెస్ కూడా ఇవ్వలేదు, పిల్లల పేర్లు కూడా మార్చేసి మొత్తము కాన్ఫిడెన్షియల్ గా పిల్లల్ని పెట్టారు. సో నేను చాలా సేపు వెయిట్ చేశాను పిల్లల కోసం, అసలు అట్లీస్ట్ చూపిస్తారు అన్నట్టుగా, కానీ అసలు నాకు హెల్ప్ దొరకలేదు. ఎన్ని రోజుల పాటుగా మీ పిల్లలు మీ నుంచి దూరంగా ఉన్నారు? సో తర్వాత ఏం చెప్పారంటే పిల్లలకి వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయలేకపోయారనమాట. అంటే పిల్లలు ఏం తింటారు ఏంటి అనేది అసలు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని ఎలా కేర్ చేయాలో కూడా వాళ్ళకి తెలియక పిల్లలు లేదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. నేను చెప్పాను కదా, వాళ్ళు ఎమర్జెన్సీలో పడ్డాక అప్పుడు నాకు యాక్సెస్ ఇచ్చారు మదర్ గా. అంటే నేను రోజు పిల్లలకి మీరు రెగ్యులర్ గా పిల్లలకి థెరపీ ఇప్పించేవారు, మెడిసిన్ వేసేవారు, వాళ్ళకి ఏం తింటారు ఏంటి అనేది మీరు కన్న తల్లిగా మీకు తెలుసు. ఎప్పుడైతే డిసిఎస్ వాళ్ళు తీసుకెళ్లారో ఆ సమయంలో వాళ్ళకి తెలియదు ఏమి ఇవ్వాలనేది.
వాళ్ళకి ఎలా కేర్ చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళకి చాలా కన్సర్న్స్, ఇప్పుడు ఆర్టిస్టిక్ చిల్డ్రన్ అన్నప్పుడు మా బాబుకి చాలా ఫుడ్ కన్సర్న్స్ ఉన్నాయి. వాడికి ఎలా అంటే వాడు ఫుడ్ తినేటప్పుడు కలర్, టెక్స్చర్, టెంపరేచర్ కూడా చూస్తారు. ఏదైనా చిన్న మైనర్ చేంజెస్ వచ్చినా, ఫుడ్ కలర్ లో చేంజ్ వచ్చినా, కొంచెం టేస్ట్ లో చేంజ్ వచ్చినా కూడా వాడు అసలు యాక్సెప్ట్ చెయ్యడు. సో అలాంటి ఫుడ్ కన్సర్న్స్ ఉన్నాయి వాడికి. అలా వాడు ఇండియన్ ఫుడ్ తింటాడు. సో వాళ్ళ అలాంటి ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయలేకపోయారు. సో దాని త్రూ ఏంటంటే ఇద్దరు పిల్లలు ఎమర్జెన్సీలో పడిపోతే నాకు డైలీ విజిటేషన్ ఇచ్చారు. అంటే నువ్వు ఇలా వెళ్ళి పిల్లలకి ఫుడ్ కుక్ చేసుకొని వెళ్ళి తినిపించి నువ్వు పిల్లలతో టైం స్పెండ్ చేసి. అంటే అక్కడ మీరు వెళ్ళి కలిసేంత వరకే ఆ పిల్లలకి ఏం ఫుడ్ ఇవ్వాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఫుడ్ తినలేదు, వాళ్ళు కమ్యూనికేట్ చేయలేకపోయారు. నథింగ్. సో తర్వాత వాళ్ళ పిల్లలు ఇద్దరు 20 days హాస్పిటల్లోనే ఉన్నారు. ఇద్దరు పిల్లలు 20 days హాస్పిటల్లోనే ఉన్నారు ఇద్దరు పిల్లలు. సో తర్వాత నేనేం చేశానంటే ఇన్ ద మీన్ టైమ్ లో నేను కోర్టులో ఫైల్ చేసుకున్నాను నాకు పిల్లలు. ఈ 20 days లో, ఈ 1 month లో మీరు విజిటేషన్ అవ్వడము, లేకపోతే ఈ 3 రోజుల పాటు పిల్లలు కనిపించకపోవడం, డే రోజు మీరు ఎప్పుడైతే బస్సు వస్తుంది, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారని ఎక్స్పెక్ట్ చేసే సమయంలో ఇవంతా టెన్షన్ అవుతుంది. మీ భర్త మీతో పాటే ఉన్నాడా? ఆయన కనీసం ఆయన అభిప్రాయం ఏంటి, ఆయన రియాక్షన్ ఏంటి ఆ సమయంలో? అంటే చెప్పాను నేను ఇలా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారంటే, అంటే కొంచెం తను లేదు అన్నట్టుగా, అంటే విన్నట్టుగానే విన్నాడు, ఏదో సంథింగ్ నాతో ఉన్నట్టుగానే ఉన్నాడు. కానీ అంత తను ఫీల్ అవ్వట్లేదు. ఏదో పైకి అలాగే వెళ్ళారు కదా, సరే చూద్దాం అన్నట్టుగా మాట్లాడాడు. కానీ అంత తను అంటే కన్సర్న్ అయినట్టు ఫీల్ అయినట్టు అయితే నాకు కనిపించలేదు. తను మామూలుగానే ఉంటున్నాడు. సో నేను పిల్లల కోసం నాకు సపరేట్ గా అటార్నీ త్రూ నేను ఫైట్ స్టార్ట్ చేశాను. అంటే సో మెయిన్ వాళ్ళ కన్సర్న్ ఏంటంటే ఫాదర్ ఈజ్ అబ్యూజివ్ ఫాదరు, మదరు. సో వాళ్ళు ఎలా ఫైల్ చేశారంటే మదర్ ఈజ్ అనేబుల్ టు టేక్ కేర్ ద చిల్డ్రన్ నీడ్స్ బికాస్ ఆఫ్ ద ఫాదర్స్ డొమెస్టిక్ వైలెన్స్. అంటే మదర్ పిల్లలకి ప్రాపర్ కేర్ ఇవ్వట్లేదు. సో ఫాదర్ డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నాడు, తను పిల్లల్ని రక్షించలేకపోతుంది, తను కూడా రక్షించుకోలేకపోతుంది అని వాళ్ళు పిటిషన్ ఫైల్ చేసుకున్నారు కోర్టులో. సో దానికోసమని నేను చాలా కోర్ట్ హియరింగ్స్ ఇన్ ద మీన్ టైమ్, అంటే పిల్లల హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా సో ఎవ్రీ 10 days ఒక కోర్ట్ హియరింగ్ అటెండ్ అవ్వడము. సో మీరు మీ పిల్లల్ని మీ దగ్గర తీసుకురావడం కోసం కోర్ట్ హియరింగ్స్ అటెండ్ అవ్వడం, కోర్టు దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. మీ భర్త ఏం సపోర్ట్ ఇచ్చాడు మీకు? అంటే నేను పిల్లలు కూడా లేరు అనే సిచ్యువేషన్ లో ఒక కడుపు కోతగా మీకు తెలుసు కాబట్టి, ఆ కడుపు బాధ మీకు తెలుసు కాబట్టి మీరు ప్రయత్నిస్తున్నారు. మీ హస్బెండ్ ఏం సపోర్ట్ ఇచ్చాడు మరి మీకు? తను అంటే ఎలాంటి సపోర్ట్ ఏమి ఇవ్వలేదు. తను నాతో ఉన్నట్టుగానే ఉన్నాడు, కానీ అంతగా తను ఫీల్ అయినట్టుగా కూడా నాకేం అనిపించలేదు. ఏదో ఉంటున్నాడు అంటే ఉంటున్నాడు, ఎవరైనా వస్తే మా పిల్లలు వెళ్ళిపోయారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు, అంతే తప్పించి మామూలుగానే. సో అసలు నేను పిల్లల్ని వెళ్ళిపోయాక అసలు నేను ఫుడ్ కూడా తినలేదు, అసలు పడుకోలేదు, ఫుడ్ తినలేదు. అసలు మీకు తెలుసు కదా పిల్లలంటే లేకుండా ఒక మదర్గా ఎంత సఫర్ అవుతాను అనేది. ఆ టైంలో అసలు నాకు ఎవ్వరు కూడా లేరు సపోర్టుగా. మా పేరెంట్స్ కానీ మా ఫ్యామిలీ కానీ అందరు ఇండియాలో ఉన్నారు. అసలు ఎంత ఏడ్చానంటే నాకు పిల్లలు లేకుండా అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏం తింటున్నారో, యాజ్ ఎ మదర్గా చాలా కన్సర్న్ అయ్యాను. ఓకే, సో మీ పిల్లలు మళ్ళీ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చారు మరి? ఇలా కోర్ట్ హియరింగ్స్ నేను అటెండ్ అవ్వకుంటూ నేను వాదించుకున్నాను. అంటే నా పిల్లలకి నేను ప్రాపర్ కేర్ ఇస్తాను, సో నా పిల్లలు నాకు ఇచ్చేయండి అంటే, సరే ఇస్తాం కానీ ఓన్లీ మదర్కే ఇస్తాము, అది కూడా మదర్కి దూరంగా, అంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటేనే మేము పిల్లల్ని ఇస్తాము, మేము ఒక సేఫ్టీ